అన్ని విధాల కష్టంలో ఉన్నప్పుడు భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణి గారు గాని ఇక్కడ మాకు అండదండలుగా ఉంచి ముందు నడిపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ఈ రోజు పారిశ్రామిక టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముందుకు రావడం, మరి అదేవిధంగా ఒక ప్రత్యేకమైన ఒక వ్యూహంలో అభివృద్ధి అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని డెవలప్ చేయాలి, పారిశ్రామిక ముందుకు తీసుకెళ్లాలి, యువతకు ఉద్యోగ మార్గాలను ఎతకాలి. ఇదే చూడండి, నిన్న వెళ్ళారు ప్రధానమంత్రిని కలవడం కోసం. ఈ రోజు ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా వాళ్ళు కలవబోతున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబం అంకితంతో పనిచేస్తూ ఒక పక్క ఊరూరా తిరిగినటువంటి లోకేష్ గారు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏ రోజైతే ఆయన ప్రతిదీ కూడా నోట్ చేసుకుని పలానా గ్రామంలో ఏముంది, పలానా గ్రామంలో నేననేది ఏంటంటే కూటమిలో మీది కీలక భాగస్వామ్య పక్షం, మీరు లీడర్ రోల్, మీ పార్టీలో మహిళా నేత చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే వైసీపీ కూడా వ్యూహం మార్చి తమ మహిళా నేతని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురాబోతున్నారు. సో సహజంగా ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు దూకుడుగా వ్యవహరించిన రీతిలో ఇక మీదట పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న, ఆల్మోస్ట్ డెసిషన్ ఫైనల్ అయిందిట, చేపట్టబోతున్న ఆమెతోటి ఆ రకంగా వ్యవహరించలేరేమో అనేది ప్రస్తుతం మన టాపిక్. చంద్రబాబు గారి స్కిల్స్, వారి నాయకత్వ పటిమ ఇవన్నీ మనం అన్నీ చూస్తూ వస్తున్నవే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ భువనేశ్వరి గారు, ఇటు భారతి గారు, సో ఇద్దరు మహిళా నేతలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక భూమిక పోషించబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ టాపిక్. సరే, భారతి గారికి, భువనేశ్వర్ గారికి మనం మ్యూట్లోకి వెళ్ళారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఆవిష్కరించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతి గారి యొక్క బాధ్యతను ఆవిడ మహిళా నేతగా సక్సెస్ఫుల్ గా వెళ్తే దాన్ని ఎవరు కూడా అదేంటి ఆపే పరిస్థితి ఉండదు, లేకపోతే అధికార హోదాలో ఉన్నటువంటి మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆవిడ చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయండి వాళ్ళ పార్టీలో. ఎందుకంటే ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి కేసుని కూడా వాళ్ళ శ్రీమావయ్య గారి కేసు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఫుల్ స్టాప్ లో ఉందో అవన్నీ కూడా ముందు సమాధానం చెప్పుకుంటూ బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆమెకి. కానీ ఇక్కడ భువనేశ్వరరావు గారికి అది లేదు. ఖచ్చితంగా భువనేశ్వరం డైరెక్ట్ గా ప్రజా ఎంట్రీలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరే అన్నారు ఇందాక, సొంత కుటుంబంతో భోజనం చేసినట్టుగా సొంత కుటుంబంలో ఫంక్షన్ లాగా ఒక ఇల్లు. ఫ్యాక్ట్స్ గానే మాట్లాడాలండి, రాజకీయం వేరు, వాస్తవాలు వేరు. నేను అందుకనే అంటాను ఒక కుటుంబం మాదిరి. అదే అంటాను, ఏదైతే చెప్పారో ఆ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది ప్రజలతో. అటువంటి సంబంధాలనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ కానీ ఆ విధంగానే ప్రజలతో ఉంటుంది. కానీ అక్కడ అది లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే నాయకత్వం వహిస్తారో, అవసరం వస్తున్నప్పుడు మాత్రమే ప్రజలతో మాట్లాడతారో, అవసరం మేరకే కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ మమేకమై ముందుకెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్నటువంటి సవాళ్ళ బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి బాధ్యతలు అప్పగించే పరిస్థితులు భవిష్యత్తులో 1 by 1 మాకు. ఎందుకంటే బీజేపీ ఒక భాగం అప్పచెప్పారు, అదేవిధంగా జనసేనకు ఒక భాగం అప్పచెప్పారు, లోకేష్ ఒక పక్క తీసుకుంటున్నారు. ఆయనకు వయసుకు మించినటువంటి భారాన్ని చంద్రబాబు మోస్తున్నప్పటికీ కూడా ఆ వయసులో ఏ పనులు చేయాలో పెద్దరికంగా ఎక్కడెక్కడ ఏ పని మనం డీల్ చేసుకుని జాగ్రత్తగా ఒక సంసారాన్ని చక్కబెట్టుకుంటున్నట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ చక్కబెట్టలో చంద్రబాబు నాయుడు గారు ఆ కోటలో ముందుకెళ్తున్నారు. ఆ విధంగానే భువనేశ్వరం గారు యాక్టివ్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. రైట్. రేగిడి లక్ష్మణరావు గారు చూశారు కదా, అంటే తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్గా ఎలా వెళ్ళాలి, వాళ్ళ వ్యూహం అంటారా, ఎత్తుగడ అంటారా, లేకపోతే ఆ కుటుంబ నేపథ్యం అంటారా, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు దంపతులు ఇద్దరూ కలిసి ఏ రకంగా వస్తున్నారు, కపుల్ సీఎం చంద్రబాబు గారు, ఆయన సత్యమణి ఇద్దరూ కలిసి ఇటు జనంతో మమేకం ఇవ్వటం, ఇట్లాంటి అవకాశం ఈరోజు మీరు తీసుకోవాలని చెప్పేసి మీ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుంది. ఎలాగూ మీ ఫైర్ బ్రాండ్ అని మీరు ఎన్నాళ్ళు అనుకుంటూ వచ్చిన రోజా గారికి అన్ని చోట్ల ఆవిడకి వ్యతిరేకత వ్యక్తం అవటం, ఆవిడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా బూమరాంగ్ అయ్యే పరిస్థితి, ఇవన్నీ చూసాం. రీసెంట్గా కూడా తమిళనాడులో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు పారిశుద్ధ్య మహిళా కార్మికుల్ని మీరు దూరం దూరం అంటూ ఆవిడ
వ్యవహరించిన తీరు మీద పెద్ద గోలైంది. సో ఇంకా ఎన్నాళ్ళు ఆ భారం మోయటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. నేరుగా ఇంకా భారతి గారిని రంగంలోకి దించేద్దాం, పార్టీ అధ్యక్షురాలిగా, బహుశా రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు, ఈయన జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారేమో. ఎందుకంటే దానికి ఏదో ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఏవో ఉన్నాయి. సో అవి టెక్నికల్గా అవన్నీ ఓవర్కమ్ కావడానికి వీలుగా మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆమెను అనౌన్స్ చేస్తారు. చూడాలి. మొత్తానికి ఏంటంటే కొంత డెమోక్రటిక్గా వ్యవహరించడానికి, మీ ఫ్యూడల్ భావజాలం నుంచి బయటపడటానికి వైఎస్ భారతి గారిని ఒక సాఫ్ట్ లీడర్ని తెర మీద తీసుకురాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అట. సో ఆమె సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలరా? ఇఫ్